కానీ మరి మీరు ఫస్ట్ పూరి గారితో స్టార్ట్ అయిన మీ కెరీర్ తర్వాత ఎప్పుడు పూరి గారి సినిమాల్లో ఎప్పుడు మీరు కనబడలేదు ఎందుకు? అది మరి నాకు కూడా అర్థమైంది కాదు. అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను టెలివిజన్ చాలా బిజీగా ఉండేవాడినండి. సినిమాల్లో ఎలాగంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ అడుగుతారు మామూలుగా మంచి రోల్ పడితే. సే ఫర్ ఎగ్జాంపుల్ 10-15 డేస్ అయితే అప్పుడు అలా అంతంత డేట్లు బల్క్గా ఇచ్చే పరిస్థితి ఉండదు. అని నేను చాలా బిజీగా ఉండేవాడిని స్టార్టింగ్. సో దాంతో ఏంటంటే అదొక రీజను. ఇంకోటి ఏంటంటే నాకు చిన్న తెలిసేది కాదు, వెళ్ళి అందరినీ కలవాలి అని తెలిసేది కాదు. నేనేంటంటే టెలివిజన్ అంతా ఒక ఇంటర్మీడియట్ ఒక మీడియం అలాంటిది అనుకున్నా. ఏంటంటే ఇది చూస్తుంటారు సినిమా వాళ్ళంతా, ఇందులో బాగా చేసే వాళ్ళకి ఛాన్సులు వస్తాయి అలా అనుకునేవాడిని. అది నిజంగా అప్పుడు నాకు తెలిసేది కూడా కాదు. నా పని నేను చేసుకుని వెళ్ళిపోవటం, ఎవరో ఒకరు చూస్తే ఏదైనా ఛాన్స్ వస్తుంది అయిపోతుందని. అంటే నా ఫస్ట్ ఛాన్సే అలా వచ్చింది. నేను ఎప్పుడు ఏం యాక్టర్గా ట్రై చేయలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అవుదాను, మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాదు, మ్యూజిషియన్ అవుదాను వచ్చినాడు హైదరాబాద్. ఎవరో చూసి నువ్వు యాక్టింగ్ చేయొచ్చు కదా అంటే సరే వస్తే డబ్బులు ఉంటాయి కదా, కొంచెం ముందు మ్యూజిషియన్గా నిలబడే లోపు అది మ్యూజిషియన్ అయ్యే లోపు నిలబడాలి కాబట్టి డబ్బులు కావాలి. సో ఏదో వాళ్ళు యాక్టింగ్ అంటున్నారు మనకెళ్ళిపోయింది, ఓకే చేస్తాను. సో అలా పిలిచి ఇస్తారు ఛాన్సెస్ అనుకున్న ఆ థాట్ ప్రాసెస్ ఉండటం వల్ల బహుశా నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదండి. వెళ్ళకూడదని కాదు, అది నేను వెళ్ళకూడదని కాదు, అలా వెళ్ళకూడదేమో అని ఎక్కడికి అలా అడగకూడదేమో తెలిసేది కాదు. ఇది మళ్ళీ మీరు బిజీ అయినాక ఆయన బిజీ అయినాక ఎప్పుడైనా కలుసుకున్నారు? ఆంధ్ర వాళ్ళ షూటింగ్ అప్పుడు వెళ్ళి నేను కలిశానండి. నా ఆర్టిస్ట్గా నన్ను గుర్తుపెట్టారు మామూలుగా. సార్ మీకు గుర్తుంది అసలు మీ ఫస్ట్ మీడియా ఇందాక మీ టీఎన్ఆర్కి నాకు ఎక్కడ పరిచయం అన్నది మీరు చెప్పారు కదా, అలాంటి ఎపిసోడ్ చెప్పాను. బట్ పూరి గారి మెమరీ మరి ఇంకా లేదు మీకు గుర్తున్నారు అది ఇది అంటే ఏం లేదు సార్. షూటింగ్ అప్పుడు ఎన్టీఆర్ని కలవడానికి వెళ్ళా, ఎన్టీఆర్ బర్త్డే అనుకుంటా సంథింగ్. రాజు వల్ల ఎన్టీఆర్ పరిచయం అయితే లొకేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు పూరి గారు ఉన్నారు. ఆయన కలవడానికి అలా అంటే ఒకరిని కలవడానికి వెళ్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, పనుల్లో ఉంటారు కదా, అది కరెక్ట్ కాదు అనుకునేవాడు. అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. వర్క్లో ఉన్నప్పుడు నన్ను ఎవరు కలిసినా నేను ఇబ్బంది పడతాను. బట్ ఆ తర్వాత ఆయన కలవాలి కదా, తెలిసేది కాదు. మనం వెళ్తే డిస్టర్బ్ అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదండి. డైరెక్షన్ పరంగా వస్తే మిమ్మల్ని ఫస్ట్ అంటే మిమ్మల్ని డైరెక్షన్ రూట్లోకి దించింది రాజమౌళి గారే కదా, శాంతినివాసం. కరెక్ట్. అదేనా లేదా అమృతం తర్వాత కదా? అమృతం ఫస్ట్ శాంతినివాసమే. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆయన అలా అంతా జర్నీ చేసిన ఆయన సినిమాల్లో కూడా మీరు ఎక్కడ కనబడలేదు. శాంతినివాసం టైంలో ఏం జరిగిందంటే రైటర్గా కొన్ని ఎపిసోడ్స్కి నేను చేయటం జరిగింది. రాజమౌళి గారికి నా రైటింగ్ అంటే చాలా ఇష్టం. కస్తూరి సీరియల్కి నేను రాస్తుండేవాడినప్పుడు ఆ సీరియల్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు. రాజు ద్వారా ఒకసారి పరిచయం చేసుకుని నాకు కలిసినప్పుడు అప్పుడు రాజమౌళి ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు, నాకే కాదు ఎవరికి తెలియదు. ఆ రోజుల్లోంచి పరిచయం ఆయన. రాజు బాగా గొప్పగా చెప్తున్నాడు ఆయన గురించి. చాలా అన్నరే నీ రైటింగ్కి అతను మ్యాచ్ అయితే మీ ఇద్దరు కలిస్తే బాగుంటుంది, నేను మీ ఇద్దరిని టైప్ చేద్దామని చూస్తున్నాను ఏదో ప్రాజెక్ట్కి. రాజీవ్ చాలా తపన పడేవాడు అండి ఆ విషయంలో. చాలా అంతా నేను రెస్పెక్ట్ ఫర్ మై వర్క్ అని చెప్పాలి. అది హీ యూస్ టు లైక్ మై వర్క్ లైక్ ఎనీథింగ్. మనిషిగా వాళ్ళు కంప్లీట్ తిడతాడు ఇప్పుడు, నన్ను ఇప్పటికీ తిడతా ఉంటాడు, కానీ వర్క్ పరంగా మాత్రం. అప్పుడు రాజమౌళి గారిని పరిచయం చేస్తే పరిచయం అయిన తర్వాత ఒక శాంతినివాసం సీరియల్ చేస్తున్నాం, మీరు రాయాల్సి ఉంటుందంటే కూర్చొని రాసి కొన్ని ఎపిసోడ్లు 10-15 ఎపిసోడ్లు. అది జరిగింది ఏంటంటే స్క్రీన్ ప్లే మొత్తం మార్చి ఇంకో రకంగా చెప్పా. అది రాజమౌళి గారికి బాగా నచ్చింది, కానీ రాఘవేంద్రరావు గారికి నచ్చకపోవచ్చు. అది ఆ విషయం కూడా చెప్పారు ఆయన రాజమౌళి గారు, ఇది రాఘవేంద్ర గారి ఫార్మాట్ కాదు మరి చూసుకోండి అని చెప్పి. మరి ఏం చేద్దాం వదిలేనా అన్నాను. ఒకసారి ట్రై చేయండి చూద్దాం ఏమవుతుందని. ట్రై చేస్తే మొత్తానికి పోస్టే పోయింది. అది రాఘవేంద్ర గారు విని 15 రోజులు టైం తీసుకొని ఇదా నువ్వు చేసింది, నీకు రామ్ గోపాల్ వర్మ చాలా ఇష్టమా అని అడిగితే అవును సార్ అన్న. కనబడుతున్నాయి ఛాయలన్నీ, ఇది ఆ టైప్ కాదమ్మా, ఫ్యామిలీ స్క్రిప్ట్ ఇది, సో దీన్ని ఫ్యామిలీ స్టైల్లో పక్కా నా స్టైల్లో డీల్ చేయాలి అది ఇది అంటే కొంచెం ట్రీట్మెంట్ ఏమైనా మారిస్తే బాగుంటుందేమో. ట్రీట్మెంట్ ఆయన మార్చి నన్ను మార్చేశారు వేరే రైటర్. అయితే కొంతకాలం అలా గడిచి నేను ఓన్లీ యాక్టర్గా కంటిన్యూ అయ్యాను. ఒక క్యారెక్టర్ అందులో రాజమౌళి గారికి బాగా ఇష్టమైన క్యారెక్టర్ నాతో చేయించారు. నెగిటివ్ షేడ్ ఉంటుంది, చాలా ఫ్యాంటాస్టిక్ రోల్ అది. రాజమౌళి గారు రాసేవారు ఆ పర్టికులర్ సీన్స్ అన్ని. అదంతా బాగా వెళ్తున్న టైంలో ఆయనకి వేరే స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ఆఫర్ రావటం. అప్పుడు ఇక్కడ ఎపిసోడ్స్, అప్పుడు డైలీ సీరియల్ అంటే ఎలాగంటే కట్టాక రిక్వైర్మెంట్ ఉండేది. అప్పుడు ముళ్ళపూడి వరా గారు, ఇప్పుడు లేరు సునీల్ వర్మ గారు అని ఆయన పెద్ద ఆయన జితేంద్ర అని కొంతమంది డైరెక్టర్స్ ఉండేవారు శాంతినివాసంకి. అందులో ఏంటంటే పర్టికులర్గా నా సెపరేట్ ట్రాక్ ఉండేది, ఝాన్సీ గారిది నాది.
సో దానికి నన్ను డైరెక్టర్ని చేయడానికి రాజమౌళి గారే సజెస్ట్ చేశారు రాఘవేంద్ర గారికి. రాఘవేంద్ర గారు పెద్దగా ఏం ఆలోచించలేదు, ఎందుకో మరి తెలియదు. అంటే వాళ్ళ నెసెసిటీ అలాంటిదా కాన్ఫిడెన్స్ ఏంటో తెలియదు. కానీ ఒక 2 ఎపిసోడ్లు చూసారండి నేను చేసింది. అసలు ఇంకా డిబేట్ లేదు. ఆ రోజు నుంచి నో లుకింగ్ బ్యాక్. స్క్రిప్ట్ ఏంటని మామూలుగా పొద్దున్న అడుగుతారు రాఘవేంద్ర గారు. ఒక 4-5 రోజులు చూసిన తర్వాత చేసేసే హర్ష, పర్లేదు నాకు చెప్పక్కర్లేదు అని చెప్పి ఎంకరేజ్ చేసి, అలాగా ఫస్ట్ నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది రాజమౌళి గారు. ఇప్పించింది ఛాన్స్ ఇచ్చింది రాఘవేంద్ర గారు. డైరెక్షన్ నేర్పించింది రాజీవ్ కనకాల. ఆయన ఎట్లా అది చాలా విచిత్రమైన ఎపిసోడ్. తిడతాడు, క్యారెక్టర్ గురించి కొడతాడు కూడా. బట్ ఇది చెప్పాలి, నాకు చాలా ఇష్టమైన ఎపిసోడ్. డైరెక్షన్ చేయటం అంటే నేను ఎలాంటి ఉండంటే అండి, నాకు ఏ ఛాన్స్ వచ్చినా నో చెప్పనండి. సపోజ్ అంటే మరీ టెక్నికాలిటీ, ఇప్పుడు కెమెరా హ్యాండిల్ చేయమంటే అది కొంచెం అది మన వల్ల అవ్వదు. అంటే ఎక్కడ బటన్ నొక్కితే ఏమవుతుందో తెలియదు కాబట్టి. బట్ బ్రెయిన్తో ఆలోచించి జస్ట్ ఎమోషనల్ ఆస్పెక్ట్లో ఏదైనా ఉందనుకోండి, యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్, ఇలాంటి వాటిలో మీరు ఏ ఆఫర్ ఇచ్చినా చేసేస్తాను నేను. అండ్ ముందు యూ కాంట్ హియర్ నో ఫర్ అన్ ఆన్సర్. నో అని మాట రాదు. లేదండి ఆలోచించి రేపు చెప్పొచ్చా, చేస్తున్నా, చేయట్లేదు, అంతే. సో ఆ దీంట్లో నాకు ఆఫర్ రాగానే డైరెక్షన్ సైడ్ నేను వెంటనే చేస్తాను సార్ అనేసి అయిపోయింది. కానీ ఎలా చేయాలో తెలియదు. చూస్తున్నాం రోజు షూటింగ్, అప్పటికి చాలా అనుభవం ఉంది. కానీ రాఘవేంద్ర గారికి మనం డైరెక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి. రాజు ఇంటికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. రేపటి నుంచే షూటింగ్. ఈరోజు ఈవినింగ్ 5 o'clock ఎంతకో అయిపోయింది డిస్కషన్. రేపటి నుంచి షూటింగ్ చేస్తే అన్నారు. రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి నేను కొంచెం నసగా, సార్ ఆయనకి ఎలా ఉంటుందంటే చాలా స్పీడ్ రాజమౌళి గారు. ఏంటి అన్న, సరే ఇప్పుడు ఈ డైరెక్షన్ అది అంటే చేసి పర్లేదు అయిపోతుంది, రేపు అయిపోతుంది అట్టక్ మన అలా. ఆయనకి ఏంటంటే చాలా ఫాస్ట్గా ఆలోచిస్తుంటాడు. నేను స్లోగా చెప్తున్నా మ్యాటర్. అంటే ఇప్పుడు డైరెక్షన్ ఒప్పుకున్నాను కానీ ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటి ఏదో అన్నా, అది చేసే నీకు తెలుసు చేసే అలా ఏదో అన్నారు. అమ్మా ఇది కాన్ఫిడెన్స్, ఆయన అవసరమా, దేనికి ఇది అవుతుంది. సరే రాజీవ్ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఏంట్రా ఒకసారి బయటికి రానితో మాట్లాడాను. పిలిచి ఇది విషయం. ఓ వెరీ గుడ్, డైరెక్షన్ చేయాల్సి వచ్చిందా, వెరీ గుడ్, వచ్చింది, నీకు చిన్న హెల్ప్ చేయాల్సి ఉంటుంది, చెప్పురా ఏంటిది. డైరెక్షన్ అంటే ఏంటి, ఎలా చేయాలి. ఒకసారి చూసాడు. డైరెక్షన్ అంటే ఏంటి అంటే అన్నాడు. కాదురా అంటే డైరెక్షన్ ఎలా చేస్తారు ఏంటి, అసలు డైరెక్షన్ అంటే డైరెక్టర్ అంటే ఏం తెలుసుకోవాలి. కాదు ఇప్పుడు నేను షూటింగ్ రేపు మార్నింగ్, మరి ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నావు అంటే ఎప్పుడు చెప్పాలి ఇదంతా. కాదు అక్కడ పార్క్లో కూర్చుందాం ఒకసారి చెప్పాను. ఏం మాట్లాడలేదండి. నువ్వు పద అన్నాడు. సైలెంట్ తీసుకెళ్ళి పార్క్ బెంచ్లో కూర్చోపెట్టి ఎరా మా నాన్నగారు పెద్ద టీచర్, ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరూ 1 year 2 years తీసుకుంటారు డైరెక్షన్ నేర్చుకోవడానికి. ఒక్కొక్క దగ్గర ఇన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి, ఇన్ని థియరీలు ఉంటాయి, ఇన్ని వర్షన్స్ ఉంటాయి, ఎంతోమంది గురువులు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి నువ్వు అర్ధరాత్రి ఆల్మోస్ట్ రాత్రి పడుకుంటున్న టైం నువ్వు తలుపు కొట్టి బయటకు వచ్చి ఒకసారి 10 రూపాయలు ఇవ్వనట్టు డైరెక్షన్ అంటే ఏంటో చెప్పంటావా. సో బుద్ధి ఉందా నీకు, ఏం అడుగుతున్నావు తెలుసా నీకు అంటే నవ్వుతున్నాయి. అదేంటి అలా ఎలా అడుగుతావు, నీకు తెలుసు కదా నువ్వు, మరి ఎలా ఇచ్చారు నీకు డైరెక్షన్ అని. నిజంగా తెలియదురా అంటే నా రైటింగ్ స్కిల్ నచ్చి, అంటే నేను నరేట్ చేసేటప్పుడే ఆల్మోస్ట్ లైక్ విజువల్లా చెప్తుండేవాడు. అది నచ్చి ఇచ్చారు, అది నాకు అర్థమైంది. కానీ తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్ అని తెలియట్లే. అప్పుడు రాజు కూర్చోబెట్టి ఇది నిజంగా వినాల్సిన టాపిక్ అండి. ఇంకా ఆవిడకి అర్థమైపోయింది, దర్ ఇస్ నో చాయిస్. నువ్వు చెప్తావా నేను ఎక్కడ కూర్చుంటా, రేపు పొద్దున్న డైరెక్షన్ చేయాలి. అరే ఇలా ఎలా చెప్తావు, నా డైరెక్షన్ అంటే పెద్ద సముద్రం, నాకు అదేం తెలియదండి. సర్లే బేసిక్స్ చెప్తాను విను. కెమెరా దగ్గరగా పెడితే క్లోజప్ అంటారు, దూరంగా పెడితే లాంగ్ షాట్, మధ్యలో పెడితే మిడ్ షాట్, పైన టాప్ షాట్ అన్న నోర్ముయి, ఈగల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేది నువ్వు, మధ్యలో దూరం ఇదే వద్దు చెప్పు నువ్వు, దాన్ని ఈగల్ పాయింట్ ఆఫ్ వ్యూ టాప్ యాంగిల్ అంటారు. తర్వాత అది స్విచ్ ప్యాన్ ఎలాగా అన్న, ఏంటది అన్నాడు. అదే స్విచ్ ప్యాన్ టీవీ సిరీస్లో జుప్ అని షాక్ అవుతున్నప్పుడు వస్తుంది కదా, అది ఏం ప్యాన్ అదే స్విచ్ ప్యాన్. అడిగి వాడికి తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, తెలిస్తే కరెక్ట్ మాట్లాడాలి. అక్కడ ఇక్కడ వినేసి ఏదేదో మాట్లాడితే వాడికి అందులో పెద్ద మాస్టర్ కొడుకు, పైగా వీడియో చిన్న మాస్టర్. దాన్ని స్విచ్ ప్యాన్ రన్నరు విజ్ ప్యాన్ అంటారు. విజ్ ప్యానా అని మళ్ళీ ఎటకారంగా అడుగు. విజ్ ప్యాన్ ఏంటి, అరే దానికి టెక్నికల్గా ఏ పేరు లేదురా, అది ఎవడో కనిపెట్టే టక్మని వచ్చేసింది. షాక్ అయ్యేటప్పుడు కెమెరా ఇలా తిప్పుతారు, అప్పుడు షాక్ ఎన్హాన్స్ అవుతుంది. కెమెరా ఇలా తిరిగేటప్పుడు విజ్ అని సౌండ్ వస్తుంది కాబట్టి విజ్ ప్యాన్ అన్నారు దాన్ని.
మరి అందరు స్విష్ ప్యాన్ అంటారు అన్నీ చెప్పెట్టుకుంటా నువ్వు మాట్లాడకు నా దగ్గరికి వచ్చి ఎవడంటాడు నా దగ్గర చెప్తావేంటి ఏంటి అంటే సరే సరే చెప్పాను ట్రాలీ దానికి జూమ్ ఎవరికైనా ఒక లోపల వాడు మనసులో ఏదో అనుకుంటుంది తెలియాలంటే కెమెరా దగ్గరికి వెళ్ళాలి అది జూమ్ అయినా ట్రాలీ అయినా ఎవడైనా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతుంటే వెనక్కి తీసుకెళ్తాం ఇవి చాలా బేసిక్స్ ఇవన్నీ కరెక్ట్గా ఇది కాదు రైట్ లెఫ్ట్ అంటారు కెమెరా ఇది అది టక్ 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 మీరు నమ్మరండి చిరాకులో ఇటు గొడవ వదిలించుకోద్దాం అన్నట్టు కరెక్ట్గా అరగంటలో చెప్పాడు సార్ ఈరోజు నేను ఈ సినిమా తీసిన దీని తర్వాత 1000 సినిమాలు తీసిన వాడే గురువు ఆ పార్కులో నాకు కూర్చోబెట్టి అరగంట నేర్పించినదే నాకు ఈ రోజుకి జరుగుతుంది ఇది చెప్పొచ్చేది ఏంటంటే సార్ తపన అనేది ఒకటి ఉంటుంది చూడండి అదే సార్ మనకు ఫుడ్ పెట్టేది గురువులు ఎవరున్నా కూడా శిష్యుడు కరెక్ట్గా లేకపోతే ఎంత పెద్ద గురువు కూడా ఏం చేయలేడు శిష్యుడు కరెక్ట్గా అబ్జార్బింగ్ మూడ్లో ఉంటాడు ఆకలి మీద ఉన్న నేలలాగా ఎండిపోయిన నేలలాగా పెద్ద వర్షం పడింది అనుకోండి అక్కడ కాలువ వరద అవ్వదు భూమి లాగేసుకుని మళ్ళీ డ్రై అయిపోతుంది 5 minutesలో అంటే అంత ఆకలి మీద ఉండే పరిస్థితి ఉంటుంది ఒక అప్కమింగ్ వాడికి నాలాగా దూకేసి ఇందులోకి అంటే దూకేయటమే అలాంటి ఇది ఉన్న వాళ్ళకి దాదాపు 80% ఇండస్ట్రీలో అలాగే ఉంటారండి మంచి తపంతో ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇలాంటి కాస్త ఫీడింగ్ టెక్నికల్గా సపోర్టు అప్పుడు సెల్ ఫోన్ లేవు కానీ దాదాపు రాజీవ్ నేను షూటింగ్ చేస్తున్న కొద్ది రోజులు అది మొదటి 2 రోజులు మిస్ అయ్యాడు కానీ 3వ రోజు 4వ రోజు రావటం ఏం చేస్తున్నావు షార్ట్ డివిజన్ ఎలా చేస్తున్నావు ఏంటి ఈవెన్ రాజమౌళి గారు చూసుకోవడం జరిగింది బట్ రాజమౌళి గారు నేను చేస్తుంది చూసేవారు ఎలా చేస్తున్నావు చూసేవాడు వచ్చి ఇది కరెక్ట్ ఇది కాదు బాగానే వెళ్తున్నావు ఇది కరెక్టే చూసుకో కొంచెం ఈ షార్ట్ ఇంకోలా పెట్టచ్చమ్మా రాజీవ్ ఇప్పటిదాకా సీరియస్గా తీసుకోలేదు కానండి ప్రపంచానికి తెలియని గొప్ప విషయం చెప్తా ఒక వండర్ఫుల్ డైరెక్టర్ తను ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదో నాకు ఇప్పటికీ తెలియదు కానీ అంటే అది పెద్ద తలనొప్పి ఇదేదో బాగుంది అనుకుంటున్నాడు యాక్టింగ్ అది ఏదో సంథింగ్ కానీ కస్తూరిలో కొన్ని సీన్స్ డైరెక్ట్ చేశాడు ఆ రోజుల్లో టీవీ సీరియల్ లాగా అనిపించేది కాదు తను చేసిన సీన్లు కొన్ని మేకింగ్ ఇది షార్ట్ డివిజన్ అంటే ఇంకా మూలపడిపోయిన ఒక మాణిక్యం ఎందుకో ఇంకా బయటికి రావట్లే ఓకే రాజీవ్ ఇంటికి ఆకలికి ఎవరైనా పొరపాటున పిలిచినా కూడా టక్కున వెళ్ళిపోయి వాలిపోయేవారంట ఎవరు నేనా ఫుడ్ పరిస్థితి అక్కడ వెళ్తే బాగా పెడతారు అక్కడ ఫుడ్ అంటే అది ఫుడ్ కాదండి అమృతం వాళ్ళ ఇంట్లో భోజనాలు మహాద్భుతంగా ఉంటాయి రోజుకి ఒక 25 మంది తక్కువ వెళ్ళి తినేవాళ్ళు ఉంటారు రాజు వాళ్ళ ఇంటి ఫుడ్ గురించి ఒక మంచి టాక్ ఉండేది నేనేమో మంచి ఫుడీని శుభ్రంగా తినే రకాన్ని ఇక్కడికి వచ్చి ఒక బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేస్తున్నా హోటల్లో అట్లా నాకు కావాల్సిన తింటా కానీ హోమ్ ఫుడ్ అనేది క్రేవింగ్ ఉంటుంది కదా ఆ టైంలో ఇలాంటివన్నీ రాజీవ్ మాలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తుంటాడు స్టూడెంట్స్ 3 మంది ఉంటారు కదా ఒక 1 fine day కొంచెం పరిచయం అయిన తర్వాత చూశాడు రేపు ఇంటికి భోజనంకి మన ఊపిల్లటం ఆలస్యం లంచ్ డిన్నర్ అని కూడా అడగలే పొద్దున్న వెళ్ళి కూర్చున్నా బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ వరకు కుమ్మేద్దాం అంది ఇంట్లో అసలు అది తన ఇంట్లో చాలా ఫేమస్ అండి చాలా మంది అడిగి మరీ వెళ్తారు మీ ఇంటికి భోజనం వస్తాం ఆల్మోస్ట్